క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ కలిగిన నామములో యేసయ్యతో సహవాస పరిచర్యలో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ప్రభు పేరున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రేమతో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పిల్లారా, ఈ దినము ప్రార్థన పూర్వకముగా మన దినచర్యలను ప్రారంభిద్దాము. ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండులాగున దేవుని యొక్క సన్నిధిని ప్రార్థన పూర్వకముగా సిద్ధపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహిమోన్నతుడా, దయగలిగిన తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వెళ్ళలేని స్తుతి స్తోత్రములయ్యా. గత రాత్రి అంతయు ఆరోగ్యకరమైన సురక్షితమైన సజీవమైన మహిమగలిగిన మీ రెక్కల చాటును మమ్మల్ని అందరినీ కాచి కాపాడి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. మీ సన్నిధి తోడు రాని ఎడల ఒక్క అడుగు కూడా మేము వేయటానికి వీల్లేదు తండ్రి. బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగొనండి. మంచి జ్ఞానంతో జ్ఞాపశక్తి నింపి రాస్తున్న ఎగ్జామ్లో జయాన్నిచ్చి నడిపించండి. ఉద్యోగాలు చేసుకుంటుండగా మీ కాపుదల భద్రతనిచ్చినైనా ఉన్నతంగా తండ్రి హ్యాపీగా డ్యూటీలు చేసుకోగలిగిన కృపద ఇచ్చేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి అయ్యా. ఇదే నా బిడ్డల యొక్క వ్యాపారాల్లో మంచి లాభాలు బిడ్డలకి ఇవ్వమని వేడుకొనుచున్నాను. వివాహాల కొరకు కనిపెట్టుకుని చూడగా తండ్రి, మరుగులో ఉన్న బిడ్డలను వెలుగులోకి తీసుకురండి. గొప్ప కార్యాలు ఘనంగా జరిగించిన సంతానం కొరకు ఎదురు చూస్తుండగా బిడ్డల జీవితాల అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయమని వేడుకొనుచున్నాను. తండ్రి, భార్యాభర్తల మధ్య సఖ్యతను ఐక్యతను ప్రేమను కలుగ చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆప్యాయతగా అనురాగంతో కలిగిన ఉన్నతంగా బిడ్డలు ముందుకు నడవటానికి సహాయం చేయండి. దుఃఖ సాగర్ ఉన్న కుటుంబాలను మీరు ఓదార్చండి, ధైర్యపరచండి. ఒక నిశ్చయితన ప్రభావ బిడ్డలకి మీరు ఇవ్వమని వేడుకొనుచున్నాను. ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి అయ్యా. ఇదిగో తండ్రి, ప్రస్తుతం ఏ అవసరతలు బిడ్డలకు ఉన్నాయో నీ మహిమైశ్వరుల వారి యొక్క అవసరతల అక్కర్లన్నీ తీర్చండి. కుదులున్న బంగారాలు విడిపించుకోగలిగిన శక్తిని దయచేయండి. ఈ దినమున బిడ్డల యొక్క ప్రయాణాలన్నిటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణాలు బిడ్డలకి ఇవ్వమని వేడుకొనుచున్నాను. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ దీవించండి. సొంత గృహాలు బిడ్డలకు అనుగ్రహించున్నాయన. కోర్టు కేసులో సతమతమైపోతూ సంవత్సరాల వెంబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డలకి న్యాయం చేయండి. బిడ్డల యొక్క పాడి పంటలను మీరు దీవించి ఆస్వాదించండి. బిడ్డలు చేసుకుంటున్న చేపల చెరువులను, రొయ్యల చెరువులను అయ్యా మీరు దీవించి మంచి లాభాలు బిడ్డలకి ఇవ్వమని వేడుకొనుచున్నాను. బిడ్డలకు నాయన మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి అయ్యా. షుగర్తో, బీపీ, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్తో, వెన్నెముక సమస్యలతో, తలనొప్పితో, గర్భసంచి సమస్యలతో నాయన, కంటి సమస్యలు, పంటి సమస్యలు, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, హెయిర్ ఫాల్స్, రక్తహీనత, నీరసముతో అయ్యా ఈ వాతావరణాన్ని బట్టి జ్వరాలు, జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ముట్టండి, స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత కలుగుతుంది తండ్రి. ట్రీట్మెంట్ తీసుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. హాస్పిటల్లో ఉన్న వారికి సంపూర్ణ స్వస్థ పరిపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి త్వరగా నేను వారి గృహాలకు వచ్చుటకు సహాయం చేయండి. ఏ కుటుంబాలు యవన బిడ్డలు చెడు వ్యసనాలకు గురై ప్రభువా తల్లిదండ్రుల మాట వినకుండా ఉన్నారో మీరు ప్రత్యేకంగా బిడ్డల్ని ఆకర్షించమని వేడుకొనుచున్నాను. చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మనశ్శాంతి లేక అల్లాడిపోతున్న కుటుంబాలకు మనశ్శాంతి దయచేయండి నాయన. నెమ్మదిని ప్రకటిస్తున్నాను. నీ ప్రేమను, ఐక్యతను కలుగు చేయండి. ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను మీరు దీవించమని వేడుకొనుచున్నాను. ఏ పని అయితే బిడ్డలు ఈ దినాన్ని ఆయన ప్రారంభిస్తున్నారో లేక ప్రయత్నిస్తున్నారో వాటన్నిటిలో మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకొనుచున్నాను. నీ బిడ్డలు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు ప్రభువా బిడ్డల జీవితాలు నిశ్చయముగా జరిగించండి. వారి జీవితాల్లో మూయబడుతున్న ప్రతి ద్వారాలు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తము చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామలు అగ్ని కంచి వేస్తున్నాను. యేసయ్యా బిడ్డలను ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా స్థిరపరచండి, ఆరోగ్యపరంగా విడుదల చేయండి. మీ దీవెనలకు, కృపకు నిరంతరం పాత్రలుగా చేయమేడుకొనుచున్నాను తండ్రి. నీ బిడ్డలను మీ సన్నిధికి అప్పగించుకుండి. దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచమని సర్వశక్తిగిరిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మనిక అన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరము దైవ ప్రసన్నత మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్.
గాడ్ బ్లెస్ యు ఆల్.